సో ఇంకోటండి అభి గారు, మీరు ఇండియాలో ఎక్కడి నుంచి, లైక్ మీ మీ నేను హైదరాబాద్ దగ్గరలో తెలంగాణ ఉన్న రామాయంపేట మా సొంతూరు, మా నాన్న వాళ్ళ ఊరు. బట్ నేను మోస్ట్లీ నేను చదువుకుందంతా కేంద్రీయ విద్యాలయ, సో నార్త్ ఇండియన్ ఫ్రెండ్స్ ఎక్కువ నాకు. అండ్ తిరిగేవాళ్ళం అండి తాండూరులో. నేను కేవీ తాండూరులో చదువుకున్న తర్వాత సంగారెడ్డిలో నేను ఇంటర్మీడియట్ చేసిన తర్వాత గ్రాడ్యుయేషన్ హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాను. సో హైదరాబాద్లో గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ నుంచి ఇంకా అప్పటి నుంచి అలాగే ఉన్నా, అక్కడే ఉంటున్నాను. ఓకే, మీ ఫ్యామిలీ గురించి ఏమని చెప్తారా? ఫ్యామిలీ, మీ, మై ఫాదర్, మై మదర్, మై బ్రదర్ అండ్ సిస్టర్. సో మొత్తం మేము 5గురము. నాకు ఐఎమ్ మ్యారీడ్ అండ్ ఐ హ్యావ్ 2 kids. మై సిస్టర్ వాళ్ళందరికీ మ్యారేజెస్ అయిపోయాయి. సో దట్ ఈస్ వి ఆల్ ఆర్ లైక్ joint family types. Oh, that's nice. Yeah. Okay, joint family, it's really interesting nowadays. Right. Yeah. So ఇంకోటి అభి గారు, నేను వింటూ ఉంటాను, ఇట్స్ నాట్ ఓన్లీ యూ ఆర్ మల్టీ టాలెంటెడ్ యాక్చువల్లీ. ఏంటి, యూ ఆర్ కామెడీ ఆర్టిస్ట్, యూ ఆర్ అన్ యాంకర్. నిన్న మా టీఏజీబీలో యాంకరింగ్ కూడా చేశారు. అండ్ ఐ హర్డ్ యూ హ్యావ్ డన్ అసోసియేట్ డైరెక్షన్ టు, I heard with Rajamouli garu you did it. And you are also planning to do direction too. No, I already did andi. Nenu direction chesanu. It might be streaming in AHA very soon, in a month or 2. So direction ayindi, chesan complete అయిపోయింది shoot. So it's a film. It's a film. Oh, nice. It's a film but releasing directly in OTT. Oh, okay. Yeah. Parentandi Chiranjeeva. Oh, that's రాజ్ nice. తరుణ్ హీరోగా చేస్తున్నారు దాంట్లో. Okay. అండ్ కుషిత హీరోయిన్ గా చేస్తుంది. Okay. ఆల్మోస్ట్ మీరు చూస్తే ఆల్ ద యాక్టర్స్ యూ విల్ రికగ్నైజ్, మిగతా స్టార్ కాస్ట్. Good luck to you then. థ్యాంక్ యూ సో మచ్ అండి. So Abhi garu, so I want to know more about Rajamouli garu. How was that experience? హీఈస్ ఏ పర్ఫెక్షనిస్ట్ అండి. అండ్ ఎప్పుడే కానీ ఒక టైం అనుకుంటే ఆ టైంకి స్టార్ట్ అవ్వాలి, ఈ రోజు అనుకున్న షార్ట్స్ ఏంటి అని అన్నీ ఫినిష్ అవ్వాలి. ఆ షార్ట్ కరెక్ట్గా వచ్చే వరకు ఆయన వదలరు. అది ఎన్నిసార్లు అయినా సరే, ఎన్ని టేక్లు అయినా సరే మనకు పక్కన ఉన్న బాగా అనిపిస్తూ ఉంటుంది, కానీ ఆయనకు లేదు 1 more అంటారు. ఆ పర్ఫెక్షన్ వచ్చే వరకు ఆయన వదలరు. కాబట్టి హీఈస్ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్. That's nice. Yeah. I mean, practice makes a man perfect అని అంటారు కదా. So I think he's a good example. Correct. అండ్ ఇవన్నీ చెప్తున్నారు, కానీ ఒక్కటేంటంటే అందరూ సక్సెస్ స్టోరీస్ మాట్లాడతారు, మేబీ కొంతమంది డైరెక్ట్గా కొన్ని చెప్పలేరు. సో డూ యూ హ్యావ్ ఎనీ హర్డిల్స్ ఆర్ ప్రాబ్లమ్స్? హర్డిల్స్ డెఫినెట్గా ఉంటాయండి. సినిమా ఇండస్ట్రీలో హర్డిల్స్ లేకుండా వచ్చేవాళ్ళు ఉండరు. ఒకవేళ బై ఛాన్స్ ఫస్ట్ సినిమా ఫ్లూక్లో ఆర్ లక్లో హిట్ అయ్యి సక్సెస్ వచ్చినా కూడా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత డెఫినెట్గా హర్డిల్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ స్టేబుల్ ఇండస్ట్రీ. ఈరోజు సక్సెస్ ఉందంటే మన దగ్గరికి లక్షలు వచ్చి పడతాయి. ఒకవేళ లేదు అంటే మనం చూసేవాళ్ళు కూడా ఉండరు. సో దట్ నాతోనే అనే కాదు, ఇండస్ట్రీలో అందరితో అలాంటి సిచ్యువేషన్స్ జరుగుతాయి. నేను చాలాసార్లు అంటే వెన్ ఎవర్ ఐఎమ్ వర్క్లెస్ ఆర్ ఇప్పుడు ఇంకా సినిమా ఏం లేదు, గ్యాప్ ఉంది అనుకున్న టైంలో ఐ ట్రై టు రికలెక్ట్ ఎవరెవరు అలా సిచ్యువేషన్స్ నుంచి క్రాస్ అయ్యారని చెప్పి. ఈవెన్ అమితాబ్ బచ్చన్ గారు, చిరంజీవి గారు లాంటి పెద్ద పెద్ద యాక్టర్స్, పెద్ద స్టార్స్ కూడా దే హ్యాడ్ ఏ డౌన్ఫాల్. ఆ టైంలో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ హౌ వీ కోప్ అప్ అండ్ బౌన్స్ బ్యాక్. సో అది 100% సినిమా ఇండస్ట్రీలో అందరికీ అది కామనే. అండ్ దాన్ని మనం ఎలా ఓవర్కమ్ చేస్తామనేది ఇంపార్టెంట్. ఎందుకంటే అది మనకు ఒక్కరికి జరుగుతుంది, మనం ఏం చేయలేకపోతున్నాం అనే డిప్రెషన్లోకి వెళ్ళకుండా దీన్ని ఎలా మనకి తగ్గట్టుగా ఎలా మార్చుకోవాలనేది ట్రై చేస్తుండే. దట్ ఈస్ ద రీజన్ వై ఐఎమ్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. నేను వై ఐఎమ్ నాట్ ఫోకసింగ్ ఆన్ ఓన్లీ వన్ థింగ్ అంటే ఐ విల్ టెల్ దిస్. ఇప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే, అదేంటి నువ్వు యాంకరింగ్ చేస్తున్నప్పుడు ఓన్లీ యాంకరింగ్ మీద ఫోకస్ చేస్తే నువ్వు నంబర్ 1 స్టేజ్కి వెళ్ళేవాడివేమో కదా, లేకపోతే యాక్టింగ్ చేస్తున్నప్పుడు యాక్టింగే చేసుకోవచ్చు కదా, ఎందుకు డైరెక్షన్ అంటూ. ఇవన్నీ చెప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది. కానీ సినిమా ఇండస్ట్రీలో ఒకటి కాకపోతే ఇంకొకటి చేసుకోగలిగితే, ఐఎమ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ 23 years నౌ. సో నేను ఎందుకు 23 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంటున్నాను అంటే, నాకు వచ్చిన ఆపర్చునిటీని అవైల్ చేసుకుంటూ వెళ్తున్నాను. నాకు యాక్టింగ్ వచ్చినప్పుడు యాక్టింగ్ చేస్తున్నాను, యాంకరింగ్ వచ్చినప్పుడు యాంకరింగ్ చేస్తున్నాను. ఇవేవి లేవు అన్నప్పుడు స్క్రిప్ట్ రాసుకొని డైరెక్షన్ కోసం ట్రై చేస్తూ ఉన్నాను. సో ఏదో ఒకటి చేస్తూనే ఉంటున్నాను ఇండస్ట్రీలో. అలా కాకుండా నేను ఇదే చేస్తాను, నేను ఇలాగైతేనే ఉంటాను అనుకుంటే వీ విల్ నాట్ హ్యావ్ వర్క్. సో చాలా ఉంటాయి హర్డల్స్ అనేవి, చాలా
దానికి బ్యాలెన్స్గా చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది తప్పకుండా. దట్ ఐ మీన్ ఇప్పుడు మీరు రీసెంట్గా ఉన్న ఏ పెద్ద యాక్టర్ని తీసుకున్నా సరే వాళ్ళ సినిమాలో ఫ్లాప్స్ కావచ్చు లేకపోతే ఆ హర్డల్స్ కావచ్చు అందరికీ దే విల్ ఫేస్ ఇట్.